నేను మీ రాజేందర్ రెడ్డి 32 సంవత్సరాల పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో సేవలు అందించి ఉద్యోగ సంఘాల నాయకునిగా ఉద్యోగులకు సేవలు అందించి రిటైర్మెంట్ తదనంతరం ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం లోపల రాజకీయాల్లోకి వచ్చి ఈ వచ్చిన ప్రత్యక్ష ఎన్నికల అవకాశంగా ఈ 21వ డివిజన్ కార్పొరేటర్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్నాను. మరి నేను 21వ డివిజన్ ప్రజలకు అభ్యర్థించేది ఏంటంటే ఈ కాంగ్రెస్ పాలన ప్రజాపాలన వచ్చిన తర్వాత మీరు ప్రజాపాలన యొక్క రుచి చూసినారు. మీరు నిరుపేదలైనటువంటి వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ, అర్హులైన ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు కూడా గత 10 సంవత్సరాల లోపల ఇవ్వండి. మొన్న ఈ మధ్యనే ఈ వార్డులోనే దాదాపు 500 రేషన్ కార్డులు కూడా రావడం జరిగింది. 21వ డివిజన్ ప్రజలకు సేవ చేయాలని ముందుకు వచ్చిన ఈ డివిజన్లో గుట్టల ప్రాంతంలో ఉన్నటువంటి బలహీన వర్గాల ఇళ్ల మధ్యన రోడ్ల సమస్య ప్రధానంగా ఉంది. డివిజన్లో ఉన్నటువంటి ప్రతి రోడ్డు సీసీ రోడ్డుగా మార్చాలనే ఒక సంకల్పంతోన పనిచేస్తూ ప్రధానంగా ఈ గుట్టల మధ్యలో ఉన్న ఇళ్ల మధ్యలో ఉన్న రోడ్లకు మరి టాప్ ప్రయారిటీ ఇచ్చి వాళ్లకు సర్వే చేయాలనే ఉద్దేశం ఒకటి. ఎట్లా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ అయింది 603 కోట్లతోన మహబూబ్నగర్ నగరం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ అయింది. 17th జనవరి రోజు ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేసిపోయినారు. ఆ స్కీమ్లో ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క ఓపెన్ డ్రైన్ కూడా వదిలిపెట్టకుండా కవర్ అయ్యే రకంగా చూస్తా. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అయిన తర్వాత మనకున్న చిన్న చిన్న రోడ్లు కూడా 10 ఫీట్ల రోడ్డు అప్పుడు మనకు 14 ఫీట్ల రోడ్లాగా కనిపిస్తుంది. 8 ఫీట్ల రోడ్డు ఉంటే కూడా మనకు 10-12 ఫీట్ల రోడ్డు కనిపిస్తుంది. డ్రైనేజ్ మీద కూడా రోడ్డు వస్తుంది కాబట్టి పైపుల మీద కూడా మరి అట్లా విశాలంగా అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ అస్తవ్యస్తంగా ఉన్నాయి ఈ కాలనీలో, కొన్ని ఇళ్ల మీదకి వెళ్ళిపోయినాయి. అవన్నీ కూడా సవ్యంగా చేసి అన్ని పోల్స్ కూడా స్ట్రీట్ లైట్ పెట్టించే రకంగా ఏర్పాటు చేయడం. నేను నిజాయితీగా పనిచేసే వ్యక్తిని. ఖచ్చితంగా నేను నా ప్రత్యర్థులు నా మీద అంటే వాళ్ళు గెలవలేనేమో అనే ఇదిలో అనుమానంలో నన్ను బ్లేమ్ చేసేటటువంటి పద్ధతుల లోపల రకరకాల రూమర్స్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి రూమర్స్ను పిచ్చి రూమర్స్ను నమ్మేందుకు 21వ డివిజన్ ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడ 75 to 80% నాకు పరిచయం, నాకు 30 ఏళ్ళ అనుబంధం ఉన్నటువంటి కుటుంబాలే ఇక్కడ 80% దాకా ఉన్నాయి. ఎవ్వరు కూడా విశ్వసించరు. నేను వ్యక్తిగతంగా వాళ్ళందరినీ కలుస్తూ ఉన్నా. మిగతా ప్రజలు కూడా ఆ రూమర్స్ని ఎవ్వరు కూడా నంబర్. నేను వీళ్ళు రూమర్స్ క్రియేట్ చేసి బయటికి వదిలిపెడతా ఉన్నారు. నేను ప్రత్యక్షంగా ఇంటికి పోయి నా పరిస్థితి ఏంది, నేను ఏ రకంగా సేవ చేస్తాను అనేటువంటిది చెప్తా ఉన్నా. కాబట్టి నాకు ఒక విశ్వాసం ఉన్నది. ఖచ్చితంగా నేను ఈ ఎన్నికలలో మంచి మెజార్టీతోన నాకు 21వ డివిజన్ ప్రజలు గెలిపిస్తారనేటువంటి విశ్వాసం ఉంది. వాళ్ళందరూ కూడా నమ్ముతున్నారు. వాళ్ళు నమ్మిన దానికంటే కూడా అధికంగా నేను సర్వీస్ చేస్తా. కాబట్టి ఖచ్చితంగా 21వ డివిజన్ ఓటర్లందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. నా పరిపాలన, నా అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది అనేది మీకు రుచి చూపిస్తా. దీంట్లో భాగంగానే నేను చెప్తా ఉన్నా, మున్సిపల్ కార్పొరేషన్కి ఇక్కడ నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు పని చేసుకోవాలంటే కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడే నా ఇంట్లోనే ఓ కార్యాలయాన్ని, వ్యక్తిగత కార్యాలయాన్ని ఏర్పాటు చేసి మీరు కార్పొరేషన్కు వెళ్లకుండానే మీకున్నటువంటి అవసరాలు, మీకున్నటువంటి ఇబ్బందులు ఇక్కడే మాకు చెప్పుకుంటే నా వ్యక్తిగత సిబ్బంది, నేనే వ్యక్తిగత సిబ్బంది అంటే మళ్ళీ ఏదో పెద్ద ఇది అనుకుంటారు, అది కాదు. ఖచ్చితంగా నేనే మరి కార్పొరేషన్కు అనుసంధానంగా పనిచేస్తూ మీ పనులు చేసి పెట్టే విధంగా, ఇంకా ఏ సమస్యలు చివరాఖరికి మీ కుటుంబ సమస్యలు, మీ వ్యక్తిగత సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా నేను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తాను. కాబట్టి దయచేసి 21వ డివిజన్ ప్రజలకు నేను అప్పీల్ చేసేది ఏంటంటే, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. నేను గతంలో ఉద్యోగ సంఘాల అధ్యక్షుడిగా, తెలంగాణ జేఏసీ చైర్మన్గా ముందుండి ఉద్యమాన్ని ఎట్లా నడిపించిందో మీరు అందరూ చూసిండ్రు. ఎంత నిస్వార్థంగా, ఎంత నిజాయితీగా పనిచేసిందో మీకు అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారని విశ్వసిస్తూ, తప్పకుండా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి అటు రేవంత్ రెడ్డి గారికి, ఇటు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి నాయకత్వంలో పనిచేసేందుకు నాకు అవకాశం కల్పిస్తారని విశ్వసిస్తూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు.